నిండుదనం వచ్చింది అనే సందర్భం కూడా కనిపిస్తోంది. వీరందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. వస్తుంది మీ పేరు? బెదవాడ వెంకటేశ్వర్లు అండి. ఓకే. అంటే సంక్రాంతి అనగానే హరిదాస్ కీర్తనలు కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ బాగా గుర్తు వస్తూ ఉంటాయి. మీ ప్రాముఖ్యత ఏంటి? మీరు ఏదైనా కీర్తనతో స్టార్ట్ చేస్తారా? చేస్తానండి. అయితే మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి, మురకలపల్లి మండలం, విజయపూర్ కాలనీ. నా పేరు బెదవాడ వెంకటేశ్వర్లు అండి. మా నాన్నగారు కాల్చి తిరుగుతున్నామండి. ఇప్పుడు మా బాబులాపురం, రాగాపురం, ఇటుకాలపల్లి, గాజులపల్లి అండి. మా నాన్నగారు 50 సంవత్సరాలు తిరిగారండి. మా అన్నగారు ఒక 20 సంవత్సరాలు తిరిగారు. నేను 40 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాను. ఇది ఒక వారసత్వంలా వచ్చిందండి. అది అంటే ఈ ఆచారం ఎందుకంటారు? దీనివల్ల ఏంటి ప్రాముఖ్యత ఏంటి? ప్రాముఖ్యత అంటే రావణి భజన అండి. రావణి భజన కదా, పుణ్యం వస్తుంది, మనకు కొంచెం ఆదాయం కూడా కొంత వస్తుంది. ఏదైనా కీర్తన చెప్తారా ఇప్పుడు? చెప్తానండి. చెప్పండి. పాడాలా? జోహారు నీకు శ్రీనివాస, విహలోక శీల శిఖరవాస, సహకారము చేయుము శ్రీశ, శేష సాయి శ్రిత జన పోష, ఓ సర్వేశ. ఆహా నీ మహిమలు తెలియ ఎవరి తరమురా, అందరికీ ఆప్తుడవేను వెంకటేశ్వర. ఆలయమునాతి దూరమున వెలసినావురా, ఆలకించరార నామరా అలుకయేలరా. జోహారు నీకు శ్రీనివాస, విహలోక శైల శిఖరవాస, సహకారము చేయుము శ్రీశ, శేష సాయి శ్రిత జన పోష, ఓ సర్వేశ. చూస్తూ ఉన్నారు కదా, 50 ఏళ్లకు పైగా వీరు వారసత్వంగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సంక్రాంతి పండగకు కొద్ది రోజుల ముందు నుంచి కూడా హరిదాస్ కీర్తనలు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. వారంతా కూడా ఒక గుప్పెడు బియ్యం తోచినంత సాయం చేస్తే చాలు, చక్కగా అందరినీ కూడా ఆశీర్వదిస్తూ అంతా మంచి జరగాలంటూ కూడా వీధి వీధి తిరుగుతూ తమ ఆశీర్వచనాలు అందిస్తూ హరిదాసు కీర్తనలు పాడుకుంటూ కూడా పండుగ శోభను మరింత అందంగా తీర్చిదిద్దుతూ ఉంటారు. ప్రస్తుతం మనం హరిదాస్ కీర్తనలు విన్నాం. నెక్స్ట్ మన దగ్గర డూడు బస్వన్లు, గంగిరెత్తులు వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే అండి, మేము సంక్రాంతిని తిరుగుతున్నాం, కానీ మాకేం గిట్టుబాటు కావడం లేదండి. అందుకే దొరగారి దగ్గరికి వచ్చాం, శ్రీనివాసరావు గారి దగ్గరికి. ఏమైనా సాయం చేస్తారని వచ్చామండి. రైట్. ప్రస్తుతం మనం హరిదాసుల తర్వాత ఇక్కడికి వచ్చాం. డూడు బస్వన్లు అన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా హరిదాసుల కీర్తనల తర్వాత ప్రతి ఒక్కరు కూడా చూసేది వీటిని. వీరంతా కూడా పండుగ శోభను మరింత ఇనుముడింపు చేసే విధంగానే కనిపిస్తూ ఉంటుంది ప్రతి అంశం కూడా. ప్రస్తుతం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పండుగ విశిష్టతలు ఏ రకంగా ఉంటే అందరికీ తెలిసిందే. వీరి ప్రాముఖ్యత ఏంటి, పండుగలో వీరి ప్రాముఖ్యత ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటండి మీ పేరేంటి? నా పేరు బొడ్డురాజు అండి. నాది పసలపూడి అండి, రాయవరం మండలం, మండపేట గ్రామం అండి. అయితే మేము ఈ గంగిరెద్దుని సంక్రాంతి టైంలోనే మేము ఇలాగ ఆదాయంగా వస్తామండి. ఈ గంగిరెద్దు ఎప్పుడు పుట్టిందంటే అండి, ఆకాశం ఎప్పుడు పుట్టిందో గంగిరెద్దు ఎప్పుడు పుట్టిందండి. ఆనాడు పంచపాండవుల వారు, ద్రౌపది వారు, విష్ణు ఈశ్వర ప్రవేశపెట్టిన శాపనకారం గంగిరెద్దు. రాముడు లక్ష్మణ్ ఆబోధ పెట్టుకొని బాబాయ్ ఊళ్ళోకి గ్రామంలోకి వచ్చామంటండి. ఏది ఉన్నా, ఏ శుభకారం ఉన్నా, ఏ కష్టం ఉన్నా, నష్టం ఉన్నా గంగిరెద్దు వచ్చి కుమ్మం అడుగులెట్టిందండి అండి. మీ ఇంట్లో బాధలున్నా, కష్టాలున్నా, వ్యాధులున్నా, ఏమన్నా సరే అండి ఆ గంగిరెద్దు సమానంగా వెళ్ళిపోతాయండి. మేము వచ్చి దీవింతంగా పెట్టండి. మా గంగిరెద్దు పుష్పం ఎలా ఉందండి, వారి పుష్పం కలర్, బిడ్డల పుష్పం కలర్ అందరూ సుఖంగా ఉండాలని మేము అందరినీ దీవించి వెళ్తామండి. అంటే కాలం మారుతూ ఉంది కదా, ఇప్పటికీ వీటికి ఉన్న ప్రాముఖ్యత అలాగే ఉందా, ఏమాత్రం తగ్గింది అనిపిస్తుందా? ఇప్పటికీ ఏమంటే ఉందండి, కొంచెం మంది వాల్యూ ఇచ్చారు, వాల్యూ అవుతారు. మా తాతలు ముత్తాతలు కూడా గంగిరెద్దు నడు తిరిగారండి. మా తాతలు కూడా మా గంగిరెద్దు నడు తిరిగారండి. మా బాబులు కూడా గంగిరెద్దు నడు తిరిగారండి. మేము కురవాళ్ళం కాబట్టి మేమేదో ఇంకా అనవ తప్పకుండా నాన్నల విద్య, తాతల విద్య ఏదో నేర్చుకున్నాం కాబట్టి ఇలాగే తిరగాలనుకుంటున్నామండి. మేము మా పిల్లల్ని తీసుకొని, మా బిడ్డలు తీసుకొని వాళ్ళు కూడా ఇలాగే తిరగాలని మేము అనుకుంటున్నామండి. కానీ ఏంటంటే మా ఊళ్ళోకి వెళ్తామంటే, గ్రామంలోకి వెళ్తామంటే కొంతమంది వాల్యూ ఇస్తున్నారని, కొంతమంది వాల్యూ ఇవ్వట్లేదండి. మాకు ఆదాయం కూడా బాగా తగ్గిందండి. మాకు కూడా అండి పంచాయతీలో కానీ గవర్నమెంట్ కానీ మాకు ఏ ఉపయోగం చేయట్లేదండి. మమ్మల్ని ఎవరు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదండి. ఈ సంక్రాంతి టైంలోనే ఎక్కడన్నా గంగిరెద్దు కనపడిందంటే గంగిరెద్దు అంటారండి, అంతే.
చూస్తూ ఉన్నాం కదా, వారసత్వంగా ఒక కళను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు చేస్తూ కూడా, ఆడించుకుంటూ కూడా, ఇంటింటికి తిరుగుతూ కూడా ప్రతి ఇంటిని ఆశీర్వదిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది వారసత్వంగా వస్తుంది. పండుగను మరింత అందంగా తీర్చిదిద్దే విధంగా ఆ, ఆ, ఈ సాంప్రదాయం కూడా కొనసాగిస్తున్నాం అంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు. రైట్, మనం చూడొచ్చు కదా, చాలా అందంగా ముస్తాబు చేశారు గంగిరెద్దుని అంతటినీ కూడా. మొత్తం నెమలి పించాలతో, చక్కటి దండలతో, రంగురంగుల వస్త్రాలతో అంతా కూడా చాలా శోభాయమానంగా, అందంగా ముస్తాబు చేశారు. ఇలాగే ప్రతి ఇంటికి కూడా వెళ్తారు. అక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి వారు తోచిన సాయం చేస్తుంటారు. వెంటనే ఆ ఇంటికి మంచి జరగాలంటూ కూడా, ఆ ఇంటికి ఏమైనా ఉన్న దిష్టి లాంటిది ఏదైనా తీసేసి మంచి జరగాలంటూ కూడా ఆశీర్వదించి ముందుకు వెళుతూ ఉంటారు. ఇదంతా కూడా సంక్రాంతి పండుగ రోజు కనిపించే ఆ 3-4 రోజుల పండుగల్లో కనిపించే హడావిడంతా కూడా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. వీరు ఒక వారసత్వంగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కొంతమంది ఇప్పటికీ దీన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇప్పటికీ నమ్మకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తే మేము ఇదొక సాంప్రదాయంగా కొనసాగిస్తున్నాం, వారసత్వంగా వస్తుంది, మాకు చాలా ఆనందంగా ఉంది ఈ వృత్తిలో మేము కొనసాగడం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా మరికొంతమంది ఉన్నారు. మీ పేరేంటండి? ప్రకాశ్ అండి, బొడ్డు ప్రకాశ్ అండి. మేము చెప్పేది ఏముందండి, ఎలా ఉందంటే, పండగప్పుడే కనిపిస్తూ ఉంటారు. ఈ పండగల్లో చాలా కోలాహలంగా ప్రతి ఊరు కనిపిస్తూ ఉంటుంది. ఎలా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఏంటి ఆశీర్వదిస్తూ ఉంటారు? మేము గంగిరెద్దు నెట్టుకుని వెళ్ళాం అనుకోండి, వెళ్ళిన వెంటనే ఆ ఊరి గ్రామంకి వస్తే పండగ వచ్చినట్టుగా ముందు సంతానం ఉంటుందండి. ఈ పండగ గంగిరెద్దు నెట్టుకుని వెళ్ళిన వెంటనేనండి, అవి వచ్చినంటే సంక్రాంతి వచ్చేసింది, మాకు పండగ వచ్చేసింది, ఆనందాన్ని వచ్చేసింది, కట్టగా వచ్చేసిందని మాకు అందరూ అనుకుంటారండి. మా పండగ అంటే సంక్రాంతితో తోట అయిందండి, మా గంగిరెద్దుతో తోట అయిందండి, హరిదాసు తోట అయిందండి, గంగిరెద్దుతో తోట అయిందండి పండగ. అందుకే పండగ అంటే ఏంటంటే గంగిరెద్దు కంపల్సరీ ఉండాలండి. అది ఎప్పుడో చిన్నప్పటి నుంచి సాంప్రదాయం అండి. అది మీ ఎప్పటి నుంచి పెద్దల కాడి నుంచి, పూర్వం పెద్దల కాడి నుంచి, మా పెద్దల కాడి నుంచి సాంప్రదాయం అండి. ఇంకా మేము ఇంకా ఇలా కనిపిస్తుంది, మా బిడ్డలు ఇంకా చదువుకుంటున్నారండి. ఈ వృత్తి అది అనుకోనందుకని సార్ మాకు ఇంకానే ఇలాగ ఉన్నందుకు మేము ఇంకా అలాగ ఉన్నామండి. మాకు ఇంకా ఎవరో గుర్తించలేదు. మా బీద కళాకారులు కూడా మమ్మల్ని కూడా గుర్తించాలి ప్రభుత్వం. మాకు కూడాను ఒక రాజుగా పండగ వచ్చినప్పటికి, సంక్రాంతి వచ్చేప్పటికి, ఈ సంక్రాంతి వచ్చి 4 రోజులు కూడాను ఏదో పెట్టినోళ్ళు పెడుతున్నారండి, పెట్టినోళ్ళు పెట్టలేదు, అందరినీ దీవించుకొని వెళ్తున్నామని గంగిరెద్దుని పెట్టుకొని. మాకు అలాగా మమ్మల్ని కూడా ఈ బీద కళాకారులను గుర్తించి మమ్మల్ని కూడా గుర్తించాలని మేము మనం చేసుకుంటున్నాం. రైట్, చూస్తూ ఉన్నాం కదా, గంగిరెద్దులు హరిదాసులు వస్తేనే పండగ శోభ మొదలైనట్టుగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు ఇవన్నీ కూడా మనం చాలా దగ్గరుండి చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొంత మాకు సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరిస్తే బాగుంటుంది అంటూ కూడా వారు చెప్తూ ఉన్నప్పటికీ కూడా, ఏదేమైనప్పటికీ కూడా హరిదాసులు, గంగిరెద్దులు ఇవన్నీ కూడా సంక్రాంతిలో ఒక శోభను మరింతగా వన్నె తెచ్చే అంశాలుగా చెప్పొచ్చు. వీరు కనబడిన తర్వాతే ఇంకా సంక్రాంతి మొదలైపోయింది అనే భావన కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా చూడొచ్చు, మరో గంగిరెద్ది చాలా టీవీగా కూర్చుని చాలా రంగురంగుల దుస్తులతో కావచ్చు, దండలతో కావచ్చు అలంకరించి దీన్ని ఇక్కడ తీసుకొచ్చిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఈ ప్రాంతం అంతా కూడా సంక్రాంతి సందడితో కిక్కిరిసిపోయింది. చిన్న పెద్ద అందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా పలకరించుకుంటూ ఇక్కడ కోలాహల వాతావరణం అయితే కనిపిస్తోంది. కెమెరామ్యాన్ ప్రదీప్తో బలరాం, 10 TV.